హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. ఇది మా హౌస్ వార్మింగ్ రోజు తీసిన వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. ప్లీజ్ వాచ్ టిల్ ది ఎండ్. ఇది అరౌండ్ 5 AM. మామూలుగా హౌస్ వార్మింగ్ బ్రహ్మ ముహూర్తంలోనే చేస్తారు. అందుకే ఇక్కడ మేమైతే మార్నింగే వచ్చేసి హౌస్ వార్మింగ్కి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ అయితే ఇక్కడ కూర్చొని చేసుకుంటున్నాం. తెలంగాణ సైడ్ అయితే కొత్తింట్లోకి ఫస్ట్ కోరడి కుండతోటే వెళ్తారు. ఎందుకంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఎప్పటికీ స్థిరంగా ఉండాలంటే ఫస్ట్ కోరడి కుండనే పెట్టుకోవాలని నమ్ముతారు. కోరడి కుండతో పాటు ఇంకో 4 కుండల్ని తీసుకెళ్తారు. ఒక దాంట్లో చింతపండు, ఒక దాంట్లో బెల్లం, ఒక దాంట్లో మక్కలు, ఇంకో దాంట్లో బియ్యం అండ్ ఫైనల్ కోరడి కుండలో నీళ్ళు తీసుకెళ్తారు. ఈ కుండలన్నిటికీ చాలా ఇంపార్టెన్సే ఉంది. ఒక్కో కుండకి ఒక్కో ఇంపార్టెన్స్ ఉంది. ఫస్ట్ చింతపండు వేసిన కుండ. చింతపండు ఎట్లయితే కొంచెం తీయగా కొంచెం పుల్లగా ఉంటుందో మన లైఫ్లో కూడా కొన్ని కష్టాలు కొన్ని సుఖాలు ఉంటాయి. సో వాటన్నిటిని ఈక్వల్గా యాక్సెప్ట్ చేయాలని ఈ కుండనైతే పెట్టుకుంటాం. నెక్స్ట్ బెల్లం వేసిన కుండ. బెల్లం ఎట్లయితే స్వీట్గా ఉంటుందో మన ఫ్యామిలీ మెంబర్స్ మధ్య రిలేషన్ కూడా హ్యాపీనెస్తో స్వీట్నెస్తో ఉండాలని ఈ కుండనైతే పెట్టుకుంటాం. నెక్స్ట్ మక్కలతో పెట్టిన కుండ. మన ఫ్యామిలీలో ఎప్పటికీ వెల్త్ అండ్ గ్రోత్ ఉండాలని ఆ కుండనైతే పెట్టుకుంటాం. అండ్ ఫైనల్గా బియ్యం వేసిన కుండ. మనం ప్రైమరీగా తీసుకునేది అన్నం. మనకు ఎప్పటికీ అన్నం దొరకాలని, ఎప్పుడు ఆకలితో ఉండొద్దని ఆ కుండనైతే పెట్టుకుంటాం. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఫస్ట్ కోరడి కుండతో అండ్ దేవుడి ఫొటోస్తో ఇంట్లోకి అయితే వెళ్తున్నాం. ఇంట్లో ఏ పండుగ చేసుకున్నా కూడా ఫస్ట్ ఎంజాయ్ చేసే వాళ్ళైతే చిన్నపిల్లలు. ఇక్కడ చూడండి వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నారో. మా చిట్టి తల్లి అయితే హౌస్ వార్మింగ్ టైంలో మొత్తం పడుకొనే ఉంది. మా ఆంటీ అయితే తనని ఎత్తుకుంది అక్కడ బ్లూ డ్రెస్లో. మొత్తం హౌస్ వార్మింగ్కి సంబంధించిన పూజలన్నీ అయిపోయిన తర్వాతనే లేచింది. ఇంకా ఇక్కడైతే మేము ఇంట్లో ఒక మంచి ప్లేస్ చూసి అక్కడైతే కోరడి కుండని అండ్ దేవుడి ఫొటోస్ని అయితే పెట్టుకుంటున్నాం. ఇక్కడ గడప కడుగుతున్నారు నీళ్ళతో గడప కడిగి పసుపు కుంకుమతో ముగ్గేస్తున్నారు. ఇలా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీస్ పోయి పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయని నమ్ముతారు. ఇంకొకటి, ఇలా గడపకి ముగ్గు వేయడం అంటే మన ఇంటికి మహాలక్ష్మీదేవిని ఇన్వైట్ చేయడం అని కూడా నమ్ముతారు. అండ్ దీన్ని ఇంటి ఆడబిడ్డతోనే చేయిస్తారు. गणपतिं नमामहे कविं कवीनाम् उपमस्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणस्पत श्री महागणाधिपतये नमः. गणो देवी सरस्वती वाजयाभिष्टायां सह कुटुंबानां
ఇక్కడైతే వినాయకుడికి పూజ చేయడానికి పంతులు గారు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇంట్లో ఏ శుభకార్యం చేసినా కూడా ఫస్ట్ వినాయకుడిని పూజిస్తాం. ఎందుకంటే ఏవైనా అడ్డంకులు ఉంటే వినాయకుడిని పూజ చేయడం వల్ల అవి తొలగిపోతాయని నమ్మకంతో, దాంతో మనకి కొత్తింట్లో పీస్ఫుల్ లైఫ్ ఉంటుందని అయితే నమ్ముతారు. ఇక్కడ మేము వినాయకుడి పూజతో పాటు వాస్తు పూజ కూడా చేసాము. వాస్తు పూజ ఎందుకు చేస్తామంటే మన ఇంట్లో ఏమైనా వాస్తు దోషాలు ఉంటే ఈ పూజ వల్ల అవి తొలగిపోతాయనే నమ్మకంతో వాస్తు పూజనైతే చేసుకుంటాము. ఇంట్లో గణపతి పూజ వాస్తు పూజ అయ్యాకనైతే మేము నవధాన్యాలని అండ్ గోమూత్రని అయితే చల్లుతున్నాము. వీటికైతే చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈ నవధాన్యాలు 9 ప్లానెట్స్ని రీప్రజెంట్ చేస్తాయి. ఈ నవధాన్యాల వల్ల ఈ 9 ప్లానెట్స్ యొక్క ఎనర్జీస్ మన ఇంట్లో బ్యాలెన్స్డ్గా ఉంటాయని నమ్ముతారు. ఇన్ కేస్ మన ఇంట్లో నవగ్రహాలు ఇంబ్యాలెన్స్డ్గా ఉంటే మనం చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తాం. అండ్ గోమూత్రం ఎందుకు చల్లుతామంటే ఇంట్లో ఉన్న బ్యాక్టీరియాని అండ్ నెగిటివ్ ఎనర్జీస్ని అయితే రిమూవ్ చేస్తుంది. పాణోయం క్రీర్జాతవేదో గానశ్వం పురుషం జగతో అభిప్రయజ్ఞాగే శ్రీయామ పరిపాదయా. రక్ష రక్ష వాస్తు పురుషాయ నమః. అక్షతలు కలిసి చేసేసి సాష్టాంగ నమస్కారం చేసుకో. మీరు మీలో Thank you all for watching the video till the end.